సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో ఒక భారీ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచి అనేక గాసిప్స్ వస్తున్నప్పటికీ అనేక భాషల నటీనటులు నటిస్తారని, థాయిలాండ్ కి చెందిన నటి హీరోయిన్ గా నటిస్తోందన్న వార్తలు ఇప్పటికే చాలా వచ్చాయి. ఇప్పుడు మరొక వార్త టీ టౌన్ లో రౌండ్ ఆఫ్ చేస్తోంది. మలయాళ స్టార్ హీరో ఒకరు ఈ సినిమాలో మహేష్ బాబుకి విలన్ గా నటిస్తున్నట్టు ఇప్పటికే టీం ఆయన్ను సంప్రదించారని కూడా వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన టీం నుంచి వెలువడలేదు. అయితే ఈ చిత్రంలో నటించే నటీనటులు, సాంకేతిక బృందం, సినిమా థీమ్ తదితర వివరాలపై తామే ప్రకటిస్తామని ఇదివరకే టీం ప్రకటించింది. మరి ఇందులో నిజం ఎంతుందో చిత్ర బృందం అధికారికంగా నిర్ధారించాల్సి ఉంది. SSMB 29 గా పిలుస్తున్న సినిమా ఫారెస్ట్ అడ్వెంచర్ గా తెరకెక్కుతుందని తెలుస్తోంది. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై KL నారాయణ ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని దేశవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ మూవీకి సంబంధించి ఎలాంటి వార్త బయటికి వచ్చిన క్షణాల్లో వైరల్ గా మారిపోతోంది. ఇక నిన్ననే ఈ మూవీకి సంబంధించిన రూమర్స్ గురించి మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఇక ఇంతలోనే తాజాగా మరొక వార్త బయటికి వచ్చేసింది. ఇక ఈ సినిమా విషయానికి వస్తే ఇంకా నటుల ఎంపిక ఇంకా పూర్తి కాలేదు అని తెలుస్తోంది. హీరోగా సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రమే లాక్ అయ్యాడు. ఇక మూవీకి సంబంధించి ప్రతి విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నాడు రాజమౌళి. మరి SSMB 29 పృథ్వీరాజ్, సుకుమారన్ కూడా భాగం కాబోతున్నారని వచ్చిన వార్తల్లో నిజం ఉందో లేదో తెలియాలి అంటే మేకర్స్ చెప్పే వరకు వెయిట్ చేయాల్సిందే. ఇక ఇప్పటి వరకు ఈ మూవీ నుంచి రాజమౌళి చెప్పింది చాలా తక్కువ. నెక్స్ట్ మహేష్ బాబుతో చేస్తున్నాను గ్లోబల్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచరర్ మూవీ, ఇండియన్ జోన్స్ రేంజ్ సినిమా, ఫారెస్ట్ బ్యాక్గ్రాఫ్ లో ఉంటుందని చెప్పిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కానీ ఈ సినిమా స్టార్ కాస్టింగ్ గురించి గానీ ఇంకా మిగతా విషయాల గురించి మాత్రం చెప్పలేదు. మే 31వ తేదీన సూపర్ స్టార్ జయంతి సందర్భంగా ఈ మూవీ అప్డేట్ వస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. మరి జక్కన్న ఎలా ప్లాన్ చేస్తున్నాడో చూడాలి.